హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అనుకూల వ్యతిరేక వర్గాల ఆందోళనతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఐకాస పిలుపు మేరకు అఖిల పక్షాలు చేపట్టిన చలో ధర్నా చౌక్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అఖిలపక్షం నేతలు కార్యకర్తలు ఊరేగింపుగా ధర్నా చౌక్ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిగా అఖిలపక్షం కార్యకర్తలు సమీపంలోని కుర్చీలు విరగ్గొట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లోని ధర్నా చౌక్ పరిరక్షణ కోసం ఐకాస తలపెట్టిన చలో ధర్నా చౌక్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్ తరలించాలంటూ స్థానికులు, తరలించవద్దంటూ ఐకాస అఖిలపక్ష నేతలు చేపట్టిన పోటాపోటీ ఆందోళనతో ఘర్షణ తలెత్తింది. స్థానికులు, వాకర్స్ సంఘం శిబిరంలోని కుర్చీలు విరగ్గా పోలీసుల లాఠీచార్జిలో కొందరి తలలు పగిలాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ను తొలగించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలంటూ ఐకాస చేపట్టిన చలో ధర్నా చౌక్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐకాస ఉద్యమానికి సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీల కార్యకర్తలు వేర్వేరు ప్రాంతాల నుంచి ర్యాలీగా ధర్నా చౌక్ ఆక్రమణకు తరలివచ్చారు. ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ తరలించాల్సిందేనంటూ అప్పటికే అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న స్థానికులు, వాకర్స్ సంఘం శిబిరాన్ని చూసి కొందరు అఖిలపక్ష కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ దశలో పోలీసుల బ్యారికేడ్లు తోసుకుంటూ స్థానిక కాలనీవాసుల శిబిరంలోని కుర్చీలను విరగ్గొట్టారు. వారితో ఘర్షణ పడ్డారు. ఈ దశలో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇందిరా పార్క్ పరిసరాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉండగా పోలీసులు పహారా కొనసాగిస్తున్నారు. Go!